హాయ్ ఎవ్రీవన్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్యతరగతి ప్రయాణం. ఈ రోజు మన రెసిపీలో చోలే భటూరే. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. ముందుగా మనం భటూరాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్లో హాఫ్ కప్ ఉప్మా రవ్వ, హాఫ్ కప్ పెరుగును తీసుకోవాలి. రవ్వ ఇంకా పెరుగు బాగా కలిసేటట్టు మొత్తం అంతా కలుపుకోవాలి. మనకు పెరుగు పుల్లదైనా పర్వాలేదు, ఏదైనా వాడుకోవచ్చు. మనం ఇంట్లో ఉన్న పెరుగు అయినా వాడుకోవచ్చు. ఇలా రవ్వ పెరుగు మొత్తం అంతా కలుపుకున్నాక 2 నిమిషాలు అయ్యాక ఇప్పుడు మనం 2 కప్పుల మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. మైదా పిండి యాడ్ చేసుకున్నాక మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని 1 స్పూన్ షుగర్ వేసుకోవాలి. మనం ఉప్పు ఎంతైతే వేస్తామో షుగర్ కూడా అంతే వేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం వంట సోడా వేసుకోవాలి. వంట సోడా వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. మనం ముందుగానే వేసుకున్న ఉప్మా రవ్వ పెరుగు మొత్తం పిండిలో కలిసేటట్టు బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మనం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం పిండి కలిపేటప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనం ఒకేసారి వాటర్ యాడ్ చేసుకొని కలుపుకున్నట్టయితే పిండి పల్చగా అయ్యి మనకు భటూరాలు పర్ఫెక్ట్గా రావు. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా పిండిని ఒక 10 నిమిషాలు కలుపుకున్నాక ఇప్పుడు మనం పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండినంతా ఇంకోసారి కలుపుకోవాలి. పిండిని మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు మనం పిండిపై మూత పెట్టి ఒక 1 అవర్ రెస్ట్ ఇవ్వాలి. ఫ్రెండ్స్, మనకు భటూరా చాలా బాగా పొంగుతూ రావాలంటే మనం పిండిని కనీసం 1 గంట పాటు రెస్ట్ ఇవ్వాలి. పిండి నానేలోపు మనం చోలేని ప్రిపేర్ చేసుకుందాం. చోలే కోసం మనం ముందు రోజు రాత్రిరే కాబూలి శనగలను నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ కాబూలి శనగలను తీసుకున్నాను. కాబూలి శనగలను మనం శుభ్రంగా ఒకసారి కడుక్కొని కుక్కర్లో వేసుకోవాలి. కాబూలి శనగలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని కొద్దిగా ఉప్పు, కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. చోలే మనకు టేస్టీ అండ్ కలర్ చక్కగా రావాలంటే ఈ టిప్ని పాటించండి. ముందుగా మనం ఒక వైట్ క్లాత్ తీసుకోవాలి. వైట్ క్లాత్లో ఇప్పుడు మనం హాఫ్ టీ పౌడర్, ఒక పెద్ద ఇలాచి, 2 పట్టా ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని మధ్యలో కనుక్కొని క్లాత్ని మనం ఒక ముడి వేసుకోవాలి. మనం ముడి వేసుకున్న క్లాత్ని శనగల మధ్యలో పెట్టుకొని కుక్కర్ మూత పెట్టి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 6 విజిల్ అయ్యాక కుక్కర్ మూత తీసి మనం పెట్టుకున్న క్లాత్ని బయటికి తీసేసి ఇప్పుడు మనకు శనగలు ఉడికినాయో లేవో చూసుకోవాలి. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పట్టా, లవంగ్, ఇలాచి, 2 కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగాక 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న మసాలాలన్నీ ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఇందులో 2 స్పూన్ల పావు బాజీ మసాలా వేసుకోవాలి. పావు బాజీ మసాలా వేసుకున్నాక ఇప్పుడు మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఉప్పు వేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం 2 టమాటాలను గ్రైండ్ చేసిన టమాటా ప్యూరీ వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. టమాటా ప్యూరీ వేసుకున్నాక మనకు టమాటాలు పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు టమాటాలను మగ్గించుకున్నాక ఇప్పుడు మనం ఇందులో 1 స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇందులో మనం ఆమ్చూర్ పౌడర్ కంపల్సరీ వేసుకోవాలి. ఆమ్చూర్ పౌడర్ వేసుకొని మొత్తం అంతా కలుపుకున్నాక ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న కాబూలి శనగలను వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి.
మనం వేసుకున్న మసాలాలన్నీ శనగలకు పట్టే వరకు కలుపుకున్నాక ఇప్పుడు మనం 2 నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. 2 నిమిషాలు అయ్యాక కర్రీ మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మనం శనగలను ఉడకపెట్టుకున్నప్పుడు వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. వాటర్ వేసుకున్నాక ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కసూరి మేతిని చేతితో క్రష్ చేసుకొని కర్రీలో వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. చివరిగా ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసాక మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం భటూరాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక గంట పాటు నానబెట్టుకున్న పిండిని ఒకసారి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. పిండిని మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు మనం పిండిలో నుంచి కొద్దిగా పిండి ముద్దను తీసుకొని రౌండ్ షేప్లో చేసుకోవాలి. ఇప్పుడు మనం భటూరాని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక పీటపై కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండి ముద్దను పెట్టుకొని రౌండ్గా చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం భటూరాని వీలైనంత పెద్దగా చేసుకోవాలి. ఎందుకంటే మనం చేసేది మైదా పిండితో కాబట్టి మనకు పిండి సాగుతుంది కాబట్టి మనం వీలైనంత పెద్దగా చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా పెద్దగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం భటూరాని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ మనకు చాలా వేడిగా ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తయారు చేసుకున్న భటూరాని మెల్లిగా సైడ్ల నుంచి వేసుకున్నాక ఇప్పుడు భటూరాపై ఆయిల్ ఇలా వేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, భటూరా ఎంత చక్కగా పొంగిందో చూస్తూనే తినేయాలనిపిస్తుంది కదా. ఫ్రెండ్స్, మీకోసం ఇంకో భటూరా చేసి చూపిస్తాను చూడండి. మనం చేసుకున్న భటూరాని వేడి వేడి ఆయిల్లో వేసుకున్నాక ఇప్పుడు మనం భటూరాపై వేడి వేడి ఆయిల్ వేసుకోవాలి. మనం వేడి వేడి ఆయిల్ వేసుకున్నప్పుడే మనకు భటూరా ఇలా పొంగుతూ వస్తుంది. ఇలా 2 పక్కల ఫ్రై చేసుకున్నాక భటూరాని తీసేసుకోవాలి. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే చోలే భటూరాని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.